రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆలూరులో లారీ ప్రమాదంలో మృతుల క్షతగాత్రుల కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై జరిగిన ప్రమాదంలో 2 మరణించి 24 గంటలు గడవక ముందే మరో 4 చనిపోవడం బాధాకరమన్నారామె. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి రోడ్డును విస్తరించాలని డిమాండ్ చేశారు. అన్ని అనుమతులు నిధులు తాము తెచ్చామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందో తెలియడం లేదన్నారు. వికారాబాద్ రోడ్ అంటే మోయినాబాద్ నుండి వికారాబాద్ అనుకున్న రోడ్ ట్రాఫిక్ బాగా పెరగడం, రోడ్ను వైడనింగ్ చేయాలనే ఆలోచనతో గతంలో నుండి కూడా ప్రపోజల్ ప్రిపేర్ చేయడం, దాన్ని గ్రౌండ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నిన్న ఒక సంఘటన జరిగింది. ఉదయమే వాళ్ళ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చనిపోయారు ప్రొద్దుటూరులో. నిజంగా అక్కడికి వెళ్తే వాళ్ళ పిల్లలు బాధను చూసి తట్టుకోలేకపోయినారు. అంటే 2 అబ్బాయిలు కూడా ఇంట్లో ఇంకెవరు లేరు, అమ్మ నాన్న ఇద్దరు చనిపోయినారు. బాధపడుతుంటే కొంచెం బాధ అనిపించింది. అది మధ్యాహ్నం డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు ఒకేసారి 10 మంది చనిపోయిన టీవీలలో వస్తూ ఉంటే గుండె తరుక్కుపోయింది. ఆలూరు దగ్గర ఎప్పుడైనా గత 15 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నా, ఆలూరు గేట్ పక్కన కూర్చొని కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, అక్కడ ఉన్న రైతులందరూ, ఆలూరు రైతులు, నాంచేరు వాళ్ళు కానీ వచ్చి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఎక్కడెక్కడ నుండో ఉన్న వాళ్ళందరూ ఫ్రెష్